నమస్తే, నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో అమ్మమ్మ తయారు చేసే నల్లగారం నేర్చుకుందాం. ఇది వేడి వేడి అన్నంలోకి కాకుండా ఇడ్లీ దోశలోకి మంచి కాంబినేషన్. చాలా బాగుంటుంది. నల్లకారం అని అంటారు కదా, దాన్ని తయారు చేసుకుందాం. మందంగా ఉన్న ఒక కడాయి పొయ్యి మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె ఎక్కువ వేయొద్దు. నూనె వేడే లోపుగా మనం ఈ పదార్థాలన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఏవేవి ఎంతెంత అనేవి నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, క్యాప్షన్స్ని బట్టి. మనం ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు తీసుకోవాలి. బాగా ఎర్రగా ఉన్న మిరపకాయలు తీసుకోవాలి, దాన్ని బట్టి మంచి కలర్ వస్తుంది. ఎండుమిరపకాయలు తీసుకునేటప్పుడు మనం కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. మిరపకాయలు, ధనియాలు, చింతపండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అంటే గ్రామ్స్ వైజ్ చెప్తున్నానండి. అలాగే నార్మల్ క్వాంటిటీ కూడా చెప్తాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నూనె కాగిన తర్వాత ముందుగా చింతపండు వేసి కొంచెం వేయించాలి. చింతపండులో ఉన్న ఈనెల్ లాంటివి తీసేయాలి. అలా తీసేస్తే మనకి చక్కగా మంచి మేలే రకమైన నల్లగారం రెడీ అవుతుంది. చింతపండుని కొంచెం వేయిస్తే ఇది ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇలా దినుసులు ఎప్పుడు మనం మీడియం నుండి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నమాట. చక్కగా వేగుతూ ఉంటుంది. ఇలాంటి వేపుళ్ళు అలాంటివి చేసేటప్పుడు మనం మందంగా ఉన్న ఇనుప కడాయి పెట్టుకుంటే మనకి చక్కగా వేగుతాయి అన్ని వైపులా. 1 నిమిషం వరకు అలా వేయించిన తర్వాత గుప్పెడు బాగా ఎర్రగా ఉన్న ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇక్కడ దాదాపు 20 నుండి 25 వరకు ఉంటాయన్నమాట. గ్రామ్స్లో చెప్పాలంటే ఒక 15 నుండి 20 గ్రాముల వరకు ఉంటాయండి, ఎందుకంటే వెయిట్ ఉండవు కదా మిరపకాయలు. ఇప్పుడు మనం మిరపకాయలు ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీ. అంటే ఒక చిన్న కప్పుడు ధనియాలు తీసుకోవాలి. అంటే మనకి గుప్పెడు నిండుగా తీసుకుంటే అన్నమాట. ధనియాలు కూడా 20 గ్రాములు తీసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇవన్నీ వేసి ఇప్పుడు ఒక 10 వరకు మెంతులు వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇవన్నీ మనకి లో టు మీడియం ఫ్లేమ్లోనే వేగాలన్నమాట. 1 రెబ్బ కరివేపాకు కూడా వేయండి. కరివేపాకు ఎక్కువ వేయొద్దు. కరివేపాకు ఎక్కువ వేయకండి, 1 రెబ్బ మాత్రమే వేసి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఈ వేగేటప్పుడే మంచి వాసన వచ్చేస్తూ ఉంటుంది. చూసారు కదా, పెద్ద గర్భాలున్న వెల్లుల్లిగడ్డ ఒకటి తీసుకున్నాను. ఇందులో సగం మనం వేయించుకోవాలి, అలాగే సగం తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు వేస్తామన్నమాట. ఇలా వెల్లుల్లి గర్భాలు సగం తుంచుకొని వాటిని వేసేయాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు అని కూడా అంటాం కదా, వీటికి తొక్క తీయాల్సిన అవసరం ఏమి లేదండి, డైరెక్ట్గా వేసేయచ్చు. ఇవి కూడా వేసేసి మరొక 2-3 నిమిషాలు బాగా వేయించుకొని ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇందులో మనం తగినంత ఉప్పు వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత మనం ఇందాక మిగిల్చి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు మొత్తం వేసేసి మరొకసారి కోర్స్గా గ్రైండ్ చేయాలి. అంటే పల్స్ బటన్ నొక్కితే సరిపోతుంది. మనకి ఇలా వెల్లుల్లి రేకులు అక్కడక్కడ కనబడాలన్నమాట. అప్పుడు సూపర్గా ఉంటుంది నల్లకారం. చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో. మనం తీసుకున్న మిరపకాయలని బట్టి కలర్ వస్తుంది. ఇలా చక్కగా తయారు చేసుకుని ఎయిట్ బాక్స్లో పెట్టుకుంటే 2-3 నెలలు తాజాగా ఉంటుందండి. ఈ నల్లగారం వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. జ్వరం అవి వచ్చినప్పుడు చాలా బాగుంటుంది అనమాట. నోటికి చాలా హాయిగా ఉంటుంది. ఇది ఇడ్లీ దోశల్లో కూడా సూపర్గా ఉంటుంది. అంతే, నల్లగారం రెడీ అయిపోయింది.